మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అదేవిధంగా డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి క్లారిటీకి వీడియోలో మనం చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్, నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్, డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మరొకసారి టెట్ కలిపి నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. సవరించిన వాటితో కలిపి 16,347 పోస్టులు, పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 ఖాళీలు అయితే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా మనం చూసినట్లయితే టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సికి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజాగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల చేసిన కారణంగా 2 రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో టెట్ నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 3 ఏండ్లలో టెట్ నిర్వహించకపోవడంతో టెట్ రాయని వారికి డిఎస్సితో కలిపి మరొక టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. టెట్ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్లు వేరువేరుగా విడుదల కానున్నాయి. ఓకే, ఆల్రెడీ ఎవరైతే టెట్లో అర్హత సాధించి మంచి స్కోర్ చేశారో వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సి కావాలంటే డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. లేదు టెట్ నోటిఫికేషన్ కూడా అప్లై చేయాలంటే టెట్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకుని స్కోర్ పెంచుకునేందుకు టెట్ రాసుకోవచ్చు. ఓకే, 2 నోటిఫికేషన్లు కూడా విడుదలవుతాయి కాబట్టి టెట్కి అప్లై చేసుకుని డిఎస్సికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వేరువేరుగా. మనకి తెలంగాణలో కూడా ఇదే తరహాలో నోటిఫికేషన్ వచ్చింది. టెట్ ఇచ్చారు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేశారు. టెట్లో ఇప్పటికే అర్హత సాధించిన వారికి నేరుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారంటే ఇక్కడ టెట్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఎవరైతే టెట్ రాయాలనుకోవడం లేదో వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దీనికోసం టీడీపీ ప్రభుత్వం ఈ నెల 30న 2 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలా డిఎస్సి షెడ్యూల్ ఖరారు చేయనున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. స్థానికులతోనే 80% పోస్టుల భర్తీ, అంటే జిల్లాలో ఉన్న 80% పోస్టులని ఆ సొంత జిల్లా అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయనున్నారు. మిగిలిన 20% పోస్టుల్లో పక్క జిల్లా వాళ్ళు కూడా పోటీపడే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీ జిల్లాలో 80% పోస్టులు ఆ సొంత జిల్లా వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మిగిలిన 20%లోకి మాత్రమే పక్క జిల్లా వాళ్ళతో పాటుగా సొంత జిల్లా వాళ్ళు కూడా పోటీపడే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయ్యింది. నోటిఫికేషన్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. అందుకు పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ఇక ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 పోస్టులు, దీంతోపాటుగా ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు, ఎస్టీ సంక్షేమ పరిధిలో 2024 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇక విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు, బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. వైసీపీ సర్కార్ తప్పిదాల వల్ల అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ఈసారి 2 డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు గడిచిన 3 ఏండ్లలో ఒక్కసారి కూడా టెట్ నిర్వహించలేదు. దీంతో టీచర్ పోస్టులకు అర్హత ఉన్న చాలామంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆలోచించిన ప్రభుత్వం మెగా డిఎస్సితో పాటుగా మరొక టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 6,100 పోస్టులకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యి దరఖాస్తులు కూడా స్వీకరించారు. టెట్ నిర్వహణ పూర్తి చేసి ఫలితాలను కూడా ప్రకటించారు. దీంతో సవరించిన పోస్టులతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్, అలాగే మరొక టెట్ నోటిఫికేషన్ కూడా జూన్ 30న విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండానే డిఎస్సికి సంబంధించి మళ్ళీ కొత్తగా ఫీజు ఏమి పే చేయని అవసరం లేకుండా ఆల్రెడీ గత డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ఈ కొత్త నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెట్ రాసి టెట్ స్కోర్ పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. ఆల్రెడీ టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు మళ్ళీ కంపల్సరీగా టెట్కి అప్లై చేస్తారు కాబట్టి
గతంలో డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి సంబంధించిన ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డిఎస్సి కార్యాచరణ ప్రారంభించింది. అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సి ఫైలు పైనే చేయటమే కాకుండా డిసెంబర్ చివరి నాటికి పోస్టింగులతో సహా భర్తీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. గతంలో 6100 పోస్టులు మొక్కుబడిగా ఎన్నికల హడావిడి కోసం నోటిఫికేషన్ ఇవ్వగా దాన్ని 16347 పోస్టులుగా పెంచుతూ ఇప్పుడు ఈ భర్తీ ప్రాసెస్ని అయితే ముందుకు తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. ముందుగా టెట్కి సంబంధించి పరీక్షలు పూర్తి చేసిన తర్వాత అనంతరం డిఎస్సికి సంబంధించిన పరీక్షలను పూర్తి చేయవలసి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ప్రకటన జారీ చేయాలి. ముందుగా టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లు వేరువేరుగా ఒకేసారి విడుదల చేసినప్పటికీ ముందు టెట్ పరీక్షలు కంప్లీట్ చేసే విధంగా షెడ్యూల్ ఇచ్చి అనంతరం కొంత సమయం ఇచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు పూర్తి చేసే విధంగా షెడ్యూల్ని సెట్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. సేమ్ తెలంగాణలో కూడా అదే మాదిరిగా జరిగింది. టెట్కి సంబంధించి పరీక్షలు ముందు పూర్తి చేసిన తర్వాత అనంతరం టెట్ రిజల్ట్ ఇచ్చి ఎవరైతే టెట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కూడా డిఎస్సి రాసుకునే అవకాశం ఇచ్చే విధంగా నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సి రాయాలంటే డిఎస్సి రాసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, టెట్లో స్కోర్ పెంచుకోవాలంటే అవసరమైతే టెట్కి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గతంలో ఎవరైతే డిఎస్సికి అప్లై చేశారో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ ఈ 2024లో కొత్త టెట్ రాసినా కూడా ఆ కొత్త టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ డిఎస్సి అప్లికేషన్లో అప్డేట్ చేసుకునే విధంగా గతంలో డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ కొత్తగా ఫీజు పేమెంట్ చేయవలసిన అవసరం లేకుండా గతంలో ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుందో అప్లికేషన్ నెంబర్తో మళ్ళీ కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధంగా ఈ ప్రాసెస్ని అయితే ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ జూన్ 30న టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లు కూడా విడుదల కాబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాబట్టి ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. www.ramramesh.education.in వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ramramesh.education.in అనే వెబ్సైట్లో ఇటు టెట్కి ఉపయోగపడే విధంగా డిఎస్సికి ఉపయోగపడే విధంగా దాదాపుగా 600కు పైగా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. మోడల్ పేపర్లకు సంబంధించి గత టెట్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ టెస్ట్లో మీకు ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసుకుని అక్కడ రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది, జాయిన్ అవ్వండి. మన యాప్ లింక్ రామ్ రమేష్ ఏపీటెట్ ఏపీడిఎస్సి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్లో ట్రై మెథడ్స్కి సంబంధించి ఎస్జిడి మోడల్ పేపర్లకు సంబంధించి కోర్సులు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అనే సెషన్లో చాలా లైవ్ ఎగ్జామ్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేయండి. ఫర్దర్గా మరిన్ని మోడల్ పేపర్ల వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.